అక్కడ ఇచ్చిన నాన్నగారు ఎవరు పెట్టుకున్నావు చేతిలో నీకు జాగిజా సంథింగ్ ఏంటి సార్ అది జాగిజా సంథింగ్ అంటే బయట వాళ్ళ విషయం అంటే పట్టుకొని ముద్దులు పెట్టేసారా అని బాధ అంటే పట్టుకొని ముద్దులు పెట్టేసారా అని బాధ కంట్రీలో ఉన్నావు బేటా. మాకు ఆల్రెడీ ఫోటో పడ్డాడు అనుకో బండి నాదాడు మా బాబాయ్ మాకు ఆల్రెడీ ఫోటో పడ్డాడు అనుకో బండి నాదాడు మా బాబాయ్ ఇంటికి పోదామని నేను అన్నా నెత్తిన వస్తున్నా నీడు అన్నారు చలో మళ్ళీ నీళ్ళపరని నేను అన్నా కానీ పైసలు తెలియదు పెద్ద స్కెచ్చే కిందకి దిగితే మంచిగా ఉంటుంది తెలుసా. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. బాయ్స్ లాగా ఉండాల్సి నీకు లేదు కాదు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఒకడు జరా పైసలు కమాన్సుడు దానికి పైసల నష తాకింది మాకైతే వీడియోలో నష తాకింది అనుకో కానీ అయిపోయింది సార్ పోతున్నాం రేపటి దినం ఇంటి మీదకి వచ్చి గుద్దవాల కొట్టే రోజులు కూడా నువ్వే చెప్పాలి అంటున్నా. ఇచ్చి పడేస్తాం. హలో నమస్తే గాయ్స్ నేను మీకు రిజిస్టర్ ఈరోజు వీడియో ఏంటంటే వాళ్ళు మీకు తమిళ చూసి అర్థమైపోయినట్టుంది మేము హైదరాబాద్కే వెళ్తున్నాం అనమాట. గణేశుడు మొత్తం వాళ్ళు రెడీ అయిందా లేడా నేను మొత్తం చూసుకొని అయితే వచ్చేసాం. చలో మళ్ళీ ఇది తెలిసా మిస్టర్ మష్యూ అనవయా మష్యూ చలో మళ్ళీ నుంచి అయితే మనం వెళ్ళాం. సో ఏంటంటే ఇప్పటి నుంచి వీడియోలు అన్ని కంటిన్యూగా వస్తుంది అనుకుంటున్నా. నేనైతే ఆల్మోస్ట్ నాకు ఎంత అయితే అంత ట్రై చేస్తా అన్ని వీడియోలు డైలీ అయితే కష్టం అని వీక్లో 3-4 వీడియోస్ అయితే పోస్ట్ చేద్దామైతే ట్రై చేస్తా. ఓకేనా మీరైతే అప్పట్లాగానే సపోర్ట్ ఇచ్చిరంటే ఇంకా మంచిగా అది కావచ్చు మేము. చలో మన మీరైతే చూసుకోండి మేమైతే వెళ్తున్నాం. ఎగ్జాక్ట్ మేము వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్ కింద ఉన్నాం అనుకో మెట్రో కింద ఉన్నాం. చలో మళ్ళీ వెళ్ళిపోవాలి మనం ఇంటి నుంచి. చలో బాయ్ నీకేమన్నా కామెంట్స్ ఉన్నాయా దీని మీద? అంటే ఎట్లా అంటే ఒకటి చెప్తావు అది అందరు అడ్డం వస్తారు వాళ్ళు మీకు చెప్దాం అనుకుంటే ఏంటంటే మనోడు జర సిగ్గుపడుతుడు మార్క్స్ తీయమని. వాళ్ళైతే ఎట్లా అంటే ఇంక మాస్క్ తీయాలంటే మీరు కామెంట్లలో అది చేయాలి. మాస్క్ తీయకుంటే ఇట్లా మధ్యలో ఏదో పెడుతురు రీల్ వచ్చినాయి చూడు మాస్క్ పెట్టుకొని బాయ్స్ తిరిగితే ఇట్లా నీకు జాగిజా సంథింగ్ ఏంటి సార్ అది అట్లా ఒకసారి కామెంట్ పెట్టేది అప్పుడైనా నెక్స్ట్ బ్లాగ్ లో మాస్క్ తీస్తాడేమో ఇడు సరే నా బట్కి బ్లాగ్ తీసేది దీనికి ఏం సంబంధం రా బాబు? అదే మన ఇది తెలుసా ఎప్పుడు చెప్తున్నా కదా బ్లాగ్ పోదామరా తీసామరా అన్నప్పుడల్లా పక్కా వచ్చే ముందు మాస్క్ అయితే కొనుక్కొని వస్తాడు. ఎందుకంటే అది ఎందుకేమో ఎట్లా అంటే బయట వాళ్ళ విషయం అంటే పట్టుకొని ముద్దులు పెట్టేసారా అని బాధ కంట్రీలో ఉన్నావు బేటా. ముద్దులని కాదు జర ఒకటి చిన్నది గుళ్ళలాగా వెళ్ళింది గుళ్ళ బయట చూస్తే గలీజ్ ఉంటుంది. గుళ్ళ అంటే కొంతమందికి అర్థం కాదు మంచి చెప్పు ఒక చిన్న పింపుల్ లాగా అయింది అందుకని మాస్క్ తీస్తలేడు వాళ్ళు ఏమనుకోకూరి. ఓకేనా అక్కడ నాన్నగారు ఎవరు పెట్టుకున్నావు చలో గాయ్స్ మనమైతే బ్లూ చీక్ అడిగినాం వాడాడు. నా వాయిస్ ఎట్లా వస్తుందో మాకు అర్థమైతలే గాలేమో మస్తు వస్తుంది నా వాయిస్ బి మస్తు వస్తుంది అనుకుంటున్నాం. ఓకేనా మైక్ ఉంది కదా బే ఏమో వాళ్ళు వినిపిస్తుంది మైక్ ఉంది కానీ దాంట్లో మంచిగా రికార్డింగ్ అవుతుంది తెలియదు. ఇయో గాయ్స్ ఒకటి చెప్తా మీకు ఫ్యామిలీతోని ఎట్లా అంటే ఇంట్లోనే బండి మీద తీసుకోయేటప్పుడు ఫోన్లో వాడకూరి మీరు కానీ ఎప్పుడే ఇంకా కొన్ని చూసినా
అరే దాని పని అదే వచ్చా నిజంగా ఒకటి చూసిన అడిగో ఏ పోలీసు వాడు రాదు పోలీసు వాళ్ళతో కొట్టుకో దిన్నంలో ఒకటే పడుతుంది. మాకు ఆల్రెడీ ఫోటో పడ్డాడు అనుకో బండి నాది కాదు మా బాబాయ్ది. మాకు ఆల్రెడీ ఫోటో పడ్డాడు అనుకో బండి నాది కాదు మా బాబాయ్ది. బాగా అంటే నేను అన్నాను పిలుస్తా అనుకో జిమ్ పోతాడు గాయస్. ఫోన్ నట్టుకోనిక చాదన అయితే చైన్ వస్తుంది అంటుండు. ఏం చేయాలి గాయస్? అట్లా వేసి బాస్ కాడికి అయితే వచ్చేసినాం. మా ఇంటికెళ్ళి గుర్తున్నాను. బాస్ కాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఏదో ప్రసాద్ ఐమాక్స్ కల్కి మూవీ రోజు ఇలా మన బుజ్జిని పెట్టి వేసిరా కానీ మిస్ అయిపోయినా. అరే అది కార్ రా బుజ్జిని పెట్టిరు కానీ నేను మిస్ అయిపోయినా. గాయ వాళ్ళైతే చూసిరో కింద కామెంట్లో పెట్టుర్రి. ప్లీజ్ పెట్టుర్రి మీరు. ఇగో ఒక్క కామెంట్ మాకు ఒక 100 సబ్స్క్రైబర్స్ దాకా అక్కడ సబ్స్క్రైబ్ కొట్టాలి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. పిల్లలు గిల్లున్నారు. రికార్డింగ్ చూసినా గైస్ ఈడు ఇన్స్టాలో మస్తు మంది మెసేజ్ చేసినా బయట పిల్లలను చూసి గిల్లున్నారా అంటారు. మనకు ఒక్కళ్ళు మీ గట్టి లేరురా అంటే ఇంత లేడు. చూసినా నాలాగా ఉన్నాను మంచిగా. నువ్వు మంచో నువ్వు. సో ఫైనల్ వచ్చేసినాం అనుకో. సో గైస్ మేమైతే వచ్చేసినాం అనుకో ఖైదాబాద్ గణేశన్ కాడికి. ఇంకా కంప్లీట్ కాలే. మీకు చూపిస్తాను ఆ ఊరి. ఇంకా గణేష్ అయితే మొత్తం కంప్లీట్ కాలే. ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూలో చేస్తారు. ఏదో టీవీనైనా ఏదో న్యూస్ ఛానల్ వచ్చింది సంథింగ్. ఆల్రెడీ ఇంటర్వ్యూ చేస్తారు ఆడ. మన బ్లర్ అయిపోతుంది. గణేష్ని అయితే చూపించేస్తా ఒకసారి చూసుకొని మీరు. హైదరాబాద్ గణేష్ని అయితే చేసిరా మీరు. మొత్తం కంప్లీట్ కాలే. ఆల్మోస్ట్ సగం అయింది మొత్తం. వీళ్ళందరూ వీడియోలు లేనిక ఫోటోలు లేనిక వచ్చారు. ఒకసారి మీకు చూపించేస్తా దగ్గర నుంచి ఏమో చేస్తారు ఆడ. వీడియో ఎండ్ అయినా అనుకుంటారు మీరు, కానీ ఎండ్ కాలేదు. వీళ్ళు అంత చెల్లి పోనిస్తా అనుకుంటారా? మనం ఇప్పుడుగో గణేషుని అయిపోయింది, ఇంటికి పోదామని నేను అన్నా. నెత్తిన వస్తున్నా నీడు అన్నారు. చలో మళ్ళీ నీళ్ళపరా నేను అన్నా. కానీ పైసలు తెలియదు, పెద్ద స్కెచ్చే. చలో మళ్ళీ నీళ్ళపరకైతే వెళ్ళిపోప్ప. తెలిసా ఎవరు పైసలు కొడతా ఆడే మంచోడు. అబ్బా
అరే ఇవి కానీ వీడియో అని ఉందని కాదురా, ఆఫ్ కెమెరా ఎట్లుంటో తెలుసా గాయస్. వీడు మీకు ఒక్కసారి క్యాప్చర్ చేస్తా. నేను మీకు క్యాప్చర్ చేసా చూసుకోండి. నేను బండి పైన ఉన్నా కాబట్టి ఇట్లా గలీజ్గా అనిపిస్తున్నా అని కిందకి దిగితే మంచిగా ఉంటుంది తెలుసా. ఓ వావ్ వాట్ ఏ జోక్, ఓ వావ్ వాట్ ఏ జోక్. నువ్వంత హార్ష్ గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. నాకేం తక్కువ, నాకేమన్నా తక్కువనే. నీకేం తక్కువ లేదురా, నా లైఫ్ లో కానీ ఏంటంటే నీకేం తక్కువ అని చెప్పాలా. బాయ్స్ లా ఉండాల్సి నీకు లేదు కాదు, బాయ్స్ లా ఉండాల్సి నీకు లేదు కాదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? గది బాధ అంతే, అది ఒక్కటే కాడ. సో మళ్ళా బ్యాక్ అనుకో, కానీ ఏం లేదు, చైన్ వస్తుందంటే నీ ఫోన్ పట్టుకొని. అందుకనే నేను ఎంకడికి వచ్చినా ఇక్కడ బండి నడుపుతున్నాను అనమాట. మేము ఎప్పుడు ముగ్గురం పోతాం గాయస్. ఏంటంటే మా దాంట్లో ఒకడు జరా పైసలు కమాన్సుడు ఏదో చెప్తా అనుకురియా, ఏమో ఇబ్బంది లేలే. ఒకడు జరా పైసలు కమాన్సుడు, దానికి పైసల నచ్చ తాకింది. మాకైతే వీడియోలో నచ్చ తాకింది అనుకో, ఆయనకి పైసల నచ్చ తాకింది. అందుకనే మేమైతే పైసలు సంపాదించుకోబయ్యా, ఫోన్ చేసినప్పుడు పైసలే అన్నాం కానీ మార్జా ఫోన్ చేసినప్పుడు పైసలే అన్నాం కానీ భయ్యా ఏమన్నాడు తెలుసా, వేస్తారా అన్నాడు కానీ ఇప్పుడు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేస్తున్నాడు. అది మా బాధ. జర ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయరా, జర ప్లీజ్ రారే, నీకే రారే, నువ్వు చూస్తావని తెలుసురా వీడియోలు, లైక్లు కొడతావురా కానీ లిఫ్ట్ చేయవురా. నువ్వు చెప్తున్నా కదా లిఫ్ట్ చేయాలి, జర చెప్పురా బాస్. నవ్వుతున్నా ఎందుకు రాను, ఇంత మంచి డైలాగ్ కొడుతున్నా కాసి నవ్వుతుండిగో చెప్తున్నారా, కొట్టు పోలీసు మామ అట్లుంటారు మన పని. సార్ అయిపోయింది సార్ పోతున్నాం, అట్లుంటది కదా. అయిపోయింది సార్. అరే అయిపోయింది సార్ పోతున్నాం అనగానే ఏమి అంటుండే ఇంకలా ఏం కాదు. మనకు తెలిసిందే సార్ వాళ్ళే, మనం ఏమన్నా ఎవరు ఏమన్నొద్దు. ఎందుకంటే రేపటి దినం ఇంటి మీదకి వచ్చి గుద్దవాళ్ళ కొట్టే రోజులు కూడా. నేనైతే నీ రబ్బర్ వంగానే వీడియో ఆన్ చేస్తాను. సో కరెక్ట్ మైనా సిగ్నల్ కార్డు ఉన్నాం, ఓకేనా. ఇగో గాయస్ ఈ వీడియోలలో అనిపిస్తుంది అంత మంచిగా అని చెప్తున్నా. నేను స్లాంగ్ ఎత్తుంటే తెలుసా, బోరాన్ అంటున్నా మా అతిథిలో బయలుదేరి అంటున్నా అట్లుంటది మొత్తం మంచిగా బాయ్. నేనేమో అత్తపూర్ అమ్మోస్ అంట, అత్తాపూర్ అమ్మోదారు వచ్చినాం. అత్తాపూర్ అమ్మోదు అంట. ఇగో చెప్తున్నా ఎన్ని అమ్మోదులు మారింది తెలుసా. ఫస్ట్ కాళికాపూర్ అమ్మోదు ఉంటే, తర్వాత ఏమో అంటారు అది కాళికాపూర్ విక్కి ఉండే, తర్వాత దిల్సుఖ్నగర్ విక్కి అయ్యిండు, మళ్ళా ఎందుకో కాళికాపూర్ విక్కి అయ్యిండు, మళ్ళీ ఇప్పుడు అత్తాపూర్ విక్కి అయ్యిండు. ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అది ఇల్లు ఖాళీ చేసిరు అంతే అని అది అవన్నీ అనిపించిందని కాదు. అరే ఏడిపోయినా మనకు తెలిసా గ్యాంగ్స్టర్. నేను మాట్లాడుతున్నావు మంచిగా, నాకు చైన్ వస్తుంది, అది వెళ్ళాక వీడియో ఆన్ చేస్తా. చలో బాయ్. ఇప్పుడు ఏంటంటే మీకు అది చాయ్ మిలాన్ చూపించింది రీజన్, మేము అప్పుడప్పుడు అలా చాయ్ తాగుతాం. అప్పుడప్పుడు అంటే పైసలు లేనప్పుడు, పైసలు ఉన్నప్పుడు నీళ్ళ పడు, పైసలు లేనప్పుడు మన చాయ్ మిలాన్ అది ఉంటుంది మనతోని. రాధిక ఇక్కడ ఇంటికి మొత్తం పెంచితే ఇన్నే పెళ్లి చేసుకుంటా. ఎంకలకే రా అదే ఇంక బండి నడపనికే మీరు వస్తలేరు గాయస్. ఏందేమో ఇగో ఇంకా యాక్టివ్ తప్ప ఏది రాదు గాయస్, నిజం చెప్తున్నా. కోసికారం పోస్తా చేస్తా ఓసికారం పూస్తా. దీన్ని పోదామా? చలో గాయస్ ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకో, మేము ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం అనుకో. డైలీ వచ్చినాం తెలుసా నీకు, 3-4 days నుంచి డైలీ. ఎందుకంటే నన్ను వస్తున్నాడు, నేను ఫోన్ కొన్నా కాబట్టి నన్ను వస్తుంది, అర్థమైతలేదు అది. ఇప్పుడు నేను క్యాప్చర్ చేసేది. ఇప్పుడైతే ₹1 కట్టాను చెప్తున్నా.
అల్లే ఏం లేదు మనోడే కడతాడు అట్లా ఏం అనుకోకరి ఎందుకంటే భయ మనోడు ఇన్ఫ్లుయెన్సర్ అవుతాడు మెల్లమెల్ల చేస్తాం లోపలికి చిన్న సల్లల్లో పోతున్నాం అందరూ అందులోనే వస్తారు. సో అది మైక్ అయితే పెట్టుకుంటలే, అది గలీజ్ వస్తుంది సౌండ్, మస్తు డేంజర్ వస్తుంది తెలుసా. ఎన్నైతే నాకు మిర్రర్ ఫోటోలు ఉన్నాయి కదా, అన్నీ ఇన్ని దిగినట్టు నేనైతే అంటే రెండు మూడు దిగిన మేబీ, దాని తర్వాత దిగలేక. ఏమైందిరా ఎందులో ఆడుతున్నారా? ఇగో గాయస్ ఇట్లుంటాయి. ఇగో ఇట్లా ఫోటోలు దిగుతాడు, ఏం చేస్తాడో ఏమో మన సంబంధం కాదు. మీరు కన్ఫ్యూజ్ కాకూరి, అది ఈ రెండు ఫోన్లు సేమ్ కాదు, కాలు పాజిటివ్ సేమ్ అంటే ఏమనుకోకూరి సరేనా. అది అదే టాయిలెట్లో ఫోటోలు వద్దురా, టాయిలెట్లు వస్తున్నాయి రా. నువ్వే చెప్పాలి ఏంటి నువ్వే చెప్పాలి అంటున్నా. ఇచ్చి పడేస్తాం. నేనైతే బయటకు వచ్చాను, ఆడ వీడియోలు చూసుకుంటాను. సో గాయస్ నేనైతే బయటకు వచ్చిన, ఆడ వీడియోలు చూసుకుంటాడు, చెప్తేనేమో అర్థమవుతలేదు. ఇక ఇట్లా తిరుగుతాడు గాయస్, ఇడు ఈయన చెప్తేనేమో అర్థం కాదు, ఖాళీ తిరుగుతాడు అని చెప్పకుండా. సో గాయస్ ఇలా పెద్ద అద్దం ఉంది అనుకో, మంచిగా ఇట్లా వస్తాం మేము అవుట్ఫిట్. ఈ ఎట్లా అంటే వీళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తారు అవన్నీ ఉంటాయి మనకి. మనం షార్ట్ పేరు ఉన్నా నీ లోపల వచ్చేస్తాం. మనకేంటంటే మనం చాయ్ దానికి వస్తాం. సో గాయస్ మనం అడిగితే కాఫీ తీసుకొని వచ్చిండు. ఏం చెప్పినా గాయస్ పెట్టాడు పైసలు అని చెప్పాడు. అయ్యో అయ్యో ఆగు, అయ్యో అక్కడే పైసలు నేను ఈరోజు పెట్టలే, ఒక్కరోజు అర్థమవుతుందా? అట్లుంటుంది మనతోని. సరే స్నాప్ అయితే తీసుకొని అయితే కంటిన్యూ చేస్తాడు. చాయ్ అయితే అయిపోయింది. ఈ వీడియోని అయితే ఇన్నే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్, కామెంట్ మర్చిపోకూడదు. కామెంట్ పక్కా చేయండి జరా ప్లీజ్. కామెంట్ చేయాలి వీడియో ఎట్లుందో ఏందో కథ, ఇట్లా అట్లా నెక్స్ట్ వీడియో ఇట్లా బండి పెట్టిన నెక్స్ట్ వీడియో ఇట్లా అని. సరే అంత అప్పటిదాకా లైక్ చేసి సబ్స్క్రైబ్. బై బై టాటా.